నమస్కారం అండి. చాలా సూపర్ అండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము పెద్ద సినిమా గురించి. రిలీజ్ అని చెప్పేసి జూన్ 20 మేబీ జూన్ 20 అని చెప్పేసి అన్నారండి. ఆ జూన్ 20 గురించి అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ప్లస్ నిన్ననే ఒక వీడియో చూసామండి ఎన్టీఆర్ గారిది, ఎన్టీఆర్ అంటాను, చిరంజీవి గారు గ్లిమ్స్ చూశారని చెప్పేసి అన్నాము. ప్లస్ దాని గురించి వివరణ ఇవ్వడము, అంతేకాకుండా ఆయన ఒక సజెషన్ ఇచ్చారండి. పిఆర్ అనేది కావాల్సినంత రేంజ్లో లేదు, అది ఇంకా పెరగాలి అని చెప్పేసి అన్నారు. అది చాలా బాగా నచ్చిందండి. నేను కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, పెద్ద సినిమాకు ఎంతైతే పబ్లిసిటీ కావాలో అంత రాలేదు అని చెప్పేసి. అయ్యా మీకు బుచ్చిబాబు గారు చెప్పదలుచుకుంది ఒకటే, మీరు అంతకుముందుకు మీ సినిమా ఏదైతుందో అది అండర్ డాగ్ వచ్చింది, అండర్ డాగ్ వచ్చేసి అవార్డుల పంట పోగింది. అలాగే దీనికి కూడా ఆస్కార్ అవార్డు అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆల్రెడీ ప్రజల్లో వినబడుతుంది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ కూడా రావాలి, పిఆర్ అనేది పనిచేయాలి. ఈవెన్ ఈరోజు చిరంజీవి గారు చెప్పిన మాట కూడా అదే, పిఆర్ అనేది కాస్త తక్కువ ఉందని చెప్పేసి దాన్ని పెంచండి. అంతే కాకపోతే మనకు బాలీవుడ్లో కపిల్ శర్మ షో అని చెప్పేసి ఒక హాస్య ధారావాహికం నడుస్తుంది. దాన్ని ఒక 2-3 డేట్లు ముందుగా బుక్ చేసుకోండి. దాంతో అయినా కాస్త పబ్లిసిటీ పెరుగుతుంది. మనకు పబ్లిసిటీ అనేది పెరగాలి సార్. ఎంత అవార్డులు కావాలనుకున్నా కూడా రివార్డులు అనేది కూడా రావాలి మనకు. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడం ఉంది. ఐపీఎల్లో మధ్యలో బ్యాట్ కింద కొట్టేది ఉంది కదండి సాంగ్లో, అది అనేది ఐపీఎల్ వాళ్ళ సొంతంగా వేసుకుంటారు. ఓన్లీ తెలుగు ప్రజలకు తెలుసు ఇది ఒక సినిమా గ్లిమ్స్ అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటే ఐపీఎల్ వాళ్ళు తయారు చేయించిందేమో ఈ ఆడని. అంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాతోటి ఆయన వెలుగులోకి వచ్చిండు. సో ఆయనతోటి స్పెషల్గా ఐపీఎల్ చూపించారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అక్కడ వాళ్ళు. మొత్తం సోషల్ మీడియాలో క్లిప్స్ వైజ్ గా చూపించేస్తున్నారు అన్న టాక్ నడుస్తుంది. అట్లాంటి టైంలో ఈ సినిమా ఎందుకు హిట్ అవుతుంది అంటారు? ఈ సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ అనేది ఎంతైతే మన ప్రజల్లో రావాలనో అంతైతే వచ్చింది, కానీ ఏదైతే కలెక్షన్ల పరంగా రావాలనో ఆ పబ్లిసిటీ లేదని చెప్పి చెప్తున్నానండి. ఈవెన్ చిరంజీవి గారు చెప్పిన మాట కూడా ఇదే. ఆల్రెడీ పబ్లిక్ అనేది వెయిట్ చేస్తుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి. ఏదైతే వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారో దాని నుంచి కొద్దిగా డల్ అయ్యారు. కానీ వాళ్ళకి మాకు తెలిసింది ఒకటే, ఇప్పుడు రాబోతున్న సినిమా అనేది ఆస్కార్ రేస్లో ముందుందని చెప్పేసి, ఆస్కార్ గురించి వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పి మాకు కూడా సంతోషమేనండి. కొద్దిగా డిలే అయినా కానీ ఇంకో 2-3 ఆస్కార్ అవార్డులు మా దేశానికి వస్తే చాలా సంతోషం ఈ సినిమాతోటి. థ్యాంక్ యూ అండి.